హాయ్ హలో నమస్తే, నేను మీ సంజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 11/5/2026 సోమవారం సంబంధించిన అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. ఫస్ట్, తెలంగాణ భాజపాదే కాంగ్రెస్ బారాస విఫల వాగ్దానాలతో రాష్ట్ర ప్రజల్లో సహనం నశించింది. దేశవ్యాప్తంగా భాజపా సర్కార్లు ఏర్పాటవుతున్నాయి. మా ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. రాష్ట్రం కోసం 2 గంటలు కేటాయించండి. సమీక్షించి మా ప్రాజెక్టులను అనుమతిస్తే దేశ జీడీపీకి తెలంగాణ 100% తిరిగి వస్తుంది. 10% తిరిగి వస్తుంది. మెట్రో నగరాల్లో కీలక ప్రాజెక్టుల కోసం సింగిల్ రెండో విధానం పెట్టండి. ప్రధాని మోదీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వికాసంతో దేశ వికాసం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం భరోసా. గుజరాత్తో సమానంగా నిధులిస్తే రాష్ట్రానికి కేటాయింపులు తగ్గుతాయి. మీరు మాతో కలిసి నడవడమే రాష్ట్రానికి మంచిది. నెక్స్ట్, ఆత్మీయ కలయిక అనుభూతుల వేదిక. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ, వారి కుటుంబంతో కలిసి సీతారాములకు పూజలు. ఈ ఏడాది యథావిధంగా ఇంటర్ ప్రవేశాలు. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభలో చర్చ తర్వాతే నిర్ణయం. నెక్స్ట్, ప్రజల డబ్బే తాకను, తప్పు చేయను, చేసిన వారిని వదిలిపెట్టను. మా పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణం చేశాక భావోద్వేగ ప్రసంగం. నెక్స్ట్, ఇంటి బడ్జెట్ మరింత భారం, నిత్యావసర ధరలు పెంచే యోచనలో ఎఫ్ఎంజీ కంపెనీలు. ముడి సరుకు వ్యయాలు, ప్యాకేజింగ్ ఖర్చుల ప్రభావం. నెక్స్ట్, 12న భారాస ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం. నెక్స్ట్, కాషాయ శ్రేణుల్లో మోదీ జోస్, తదుపరి లక్ష్యం తెలంగాణ అంటూ ఉత్సాహం. సభ విజయవంతంపై పార్టీ వర్గాల సంతృప్తి. నెక్స్ట్, 9,377 కోట్ల ప్రాజెక్టులు అభివృద్ధికి బాటలు. ప్రధాని ప్రారంభించిన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు విశేషాలివే. నెక్స్ట్, దిగుమతులు రూపాయికి బలం తగ్గుతేనే కొంతకాలం ప్రపంచ మార్కెట్లో మన రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. మే 8వ తేదీ నాటికి సరిగ్గా ఏడాది కాలంలో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం రేటు 83.85 నుంచి 95.40కు పడిపోయింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇది తీవ్ర విఘాతకరం. రూపాయి విలువ తరిగిపోవడం పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు, నియంత్రణ సంస్థలతో పాటు ప్రభుత్వానికి ఆందోళన పెంచుతుంది. అసలు రూపాయి ఎందుకు బలహీనపడుతుంది? ఈ సమస్యను ఎలా అధిగమించగలం? నెక్స్ట్, సైన్స్ నోబెల్ సాధించగలమా? ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సివి రామన్కు 1930లో నోబెల్ పురస్కారం లభించింది. పదార్థాల స్వరూప స్వభావాలను నాశనం చేయకుండానే కేవలం కాంతి ద్వారా ఘన, ద్రవ, వాయు పదార్థాల నిర్మాణాన్ని విశ్లేషించి స్పెక్ట్రోస్కోప్ సంబంధిత సాంకేతిక విజ్ఞానాన్ని రామన్ ఆవిష్కరించారు. అయితే సైన్స్ రంగంలో మరో నోబెల్కు నేటి భారతం ఎప్పుడు సాధించగలమా అనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది. నెక్స్ట్, సోమనాథ ధామ్ సంస్కృతి సన్నిధానం. ఆలయం అంటే ఓ నిర్మాణం కాదు, 4 గోడలపై నిలిచిన కట్టడం కాదు, అదో వ్యవస్థ. మన సంస్కృతి నాగరికతకు రక్షణ కాకపోవచ్చు, సంప్రదాయాల సంరక్షణకు పదే విధ్వంసానికి గురైన పునరుద్ధరణతో ఔన్నత్యాన్ని చాటింది సోమనాథ ఆలయం. లెబనాన్లోని యుద్ధం ముగియనుంది. అమెరికా ప్రతిపాదనపై స్పందించిన ఇరాన్. ప్రజా జీవితంలో చాలా కాలం ఉండాలి, మీ ఆరోగ్యం జాగ్రత్త. పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి పలకరించిన ప్రధాని. జననాయక జయ హే. కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దస్త్రంపై తొలి సంతకం. నెక్స్ట్, ముంబై లక్నో ఇంటికి 8వ ఓటమితో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమణ. బెంగళూరు, చెన్నై విజయాలు. నెక్స్ట్, ఆర్చరీ ప్రపంచ కప్లో దీపికా బృందానికి స్వర్ణం, భారత బంగారు గురి. నెక్స్ట్, గుకేష్కు 6వ స్థానం. సూపర్ ర్యాపిడో బ్లిట్జ్ చెస్ టోర్నమెంటులో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ 6వ స్థానంతో ముగించారు. షూటింగ్లో భారత్కు కాంస్యం. ఐఎస్ఎస్ఎఫ్ షాట్ గన్ ప్రపంచ కప్లో భారత్కు కాంస్య పథకం లభించింది. నెక్స్ట్, ఆసియా అండర్-15 బాక్సింగ్లో భారత్ హవా. ఆసియా అండర్-15 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ బాక్సర్లు
సత్తా చాటుతున్నారు. నెక్స్ట్, పాక్పై బంగ్లాకు ఆధిక్యం. మెహదీ హసన్ మిరాజ్ విజృంభించడంతో పాకిస్తాన్ తొలి టెస్టులో బంగ్లాదేశ్కు స్వల్ప ఆధిక్యం లభించింది. నెక్స్ట్, చిరు జాగ్రత్తలే చిరాయువు. సత్ఫలితాలనిస్తున్న 4 నెలల్లో 400 తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు. పోలీసుల పరిశీలనలో వెల్లడి. హంటా వైరస్ నౌకలోని భారతీయులు నెదర్లాండ్స్కు. నెక్స్ట్, సంక్షోభంలో తూనీగల కష్టం వచ్చింది. దేశంలో జీవ వైవిధ్యానికి ఆలవాలమైన పశ్చిమ కనుమల్లో తూనీగలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. భారత శాస్త్రవేత్తలు 2021-23 మధ్య 6 రాష్ట్రాల నీటి తూనీగలపై జరిపిన అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నెక్స్ట్, దృష్టిలోపం ఉన్నవారి కోసం ఏఐ కళ్ళజోడు. దృష్టిలోపం ఉన్నవారి కోసం ఓ అద్భుతమైన కళ్ళజోడును ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దామా. ఫస్ట్, గవామయాన అనే యజ్ఞం ఏ వేదంతో సంబంధం కలిగి ఉంది? యజుర్వేదం. సింధు నాగరికతలో లభించిన క్రింది స్థలాల్లో ఏది గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉంది? ధోలావీరా. ఇండికా గ్రంథ రచయిత మెగస్తనీస్ ఏ రాజు ఆస్థానాన్ని సందర్శించాడు? చంద్రగుప్త మౌర్యుడు. మరి ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్, నాసిక్ ప్రశస్తిని రచించిన వారెవరు? సింధు నాగరికతలో గుర్రం ఎముకలు లభించిన స్థలం. నెక్స్ట్, రత్నావళి ప్రియదర్శిక నాగానందన నాటకాలను రచించిన రాజు ఎవరు? ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ చెప్పగలిగినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.